హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఆర్యన్ లైఫ్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్ అయితే వచ్చినాయి, బట్ చాలా మంది క్వాలిఫై కావచ్చు. క్వాలిఫై కావడం అనేది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాలిఫై కాని వాళ్ళ కోసం ఎలా మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలో అనే విషయం అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కొన్నిసార్లు ర్యాంక్ రాలేదంటే మన ఫ్యూచర్కి బ్రేక్ అనిపిస్తుంది, బట్ రియాలిటీ ఏంటంటే దెర్ ఆర్ మెనీ బీటెక్ కాలేజెస్. అవి ఏంటంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా కూడా సీట్ ఇస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి? మేనేజ్మెంట్ కోటా అంటే సర్టెన్ అడ్మిషన్ సిస్టమ్. అంటే ర్యాంక్ లేకపోయినా కాలేజెస్ సర్టెన్ సీట్స్ అనేవి సైడ్కి పెడతాయన్నట్టు. సో మనకడ ఎక్స్ట్రా ఫీజు తీసుకొని మనకైతే అడ్మిషన్ ఇస్తారు. ఇక ఫీజు ఏంటి, అడ్మిషన్ ఏంటి, కాలేజెస్ ఏంటి, ఇవన్నీ విషయాలు తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియోలో ప్రతి ఒక్కరు క్లారిటీగా ఫీజుతో కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కాలేజెస్ అయితే చూద్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి సిబిఐటి హైదరాబాద్. ఈ కాలేజ్ గురించి నా ముందు వీడియోలో చాలా వీడియోస్లలో చెప్పా. చాలా మంచి కాలేజ్, ప్లేస్మెంట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఇది హైదరాబాద్లో టాప్ కాలేజ్ సిబిఐటి అనేది. ఇక మన టాపిక్ వస్తే అడ్మిషన్ ఎట్లా తీసుకోవాలి, ఫీ ఎంత, ఏం కథ అంటే ట్యూషన్ ఫీ అనేది 1,40,000 అయితే ఉంది పర్ ఇయర్కి. 1,40,000 అయితే ఉంది ఇయర్కి. అండ్ అడ్మిషన్ ఫీ ఒక 20,000 ఉంటుంది. మొత్తం వచ్చేసి 1,60,000 ఫస్ట్ ఇయర్కి. అది ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే. ఇంకా హాస్టల్ ఫీ అయితే సపరేట్గా ఉంటుంది. అంటే హాస్టల్కి మీరు ఒక 1,00,000 వేసుకున్న 2,60,000 పర్ ఇయర్ అవుతుంది. మీకు ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి, అంటే సెమ్ ఫీజ్ అని, ల్యాబ్ ఫీజ్ అని, అది ఇది అని. సో ఎక్స్ట్రా 40,000 కూడా మీకైతే కాలేజ్ కట్టాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 3,00,000 అయితే ఇయర్కి అవుతుంది. ఇది మనము సీట్ వస్తే, అంటే అడ్మిషన్ వస్తే. మనకి ఇంకా అడ్మిషన్ రాలేదు ఇక్కడ, సో డొనేషన్ ఫీ కూడా కట్టాల్సి ఉంటుంది. ఇక డొనేషన్ ఫీ విషయంకి వస్తే అప్రాక్సిమేట్గా 50,000 నుంచి 1,00,000 అయితే ఉంటుంది. అంటే ఈ 50,000 నుంచి 1,00,000 మనం కట్టాలి మనకు ఆ కాలేజ్లో చదువుకోవాలంటే. సో మనకు ర్యాంక్ వచ్చినా రాకున్నా ఏమి ఇబ్బంది ఉంటుంది 50,000 నుంచి 1,00,000 ఆ కాలేజ్కి కడితే. అండ్ మనము ఎంక్వైరీ కూడా రేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకు ఇంత ఫీజు అని. అంటే కరెక్ట్గా రీజన్ లేకుంటే మనం ఎంక్వైరీ కూడా చేయవచ్చు, క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళని. అది మ్యాటర్. అంటే మీరు ఫస్ట్ 1,00,000 కట్టాలి అడ్మిషన్ కోసం. అండ్ తర్వాత మళ్ళీ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్ అన్నీ సపరేట్. 1,00,000 అనేది ఓన్లీ కాలేజ్కి కట్టాలి మనం. సో అప్రాక్సిమేట్గా మనకు ఇయర్లీ 3,00,000 ఏమో అవుతున్నాయి. సో డొనేషన్ ఫీ 1,00,000, మొత్తం 4,00,000. ఇక 4 ఇయర్ పీ 15,00,000 అయితే అవుతాయి ఈజీగా. మీకు ప్రతి బీటెక్ కాలేజ్లో జాయిన్ కావాలన్నా 15,00,000 అయితే కంపల్సరీ అవుతుంది. 15 కాకుండా 10,00,000 మినిమం. అంటే మీకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చినా 10,00,000 అయితే పక్కా అవుతుంది, ఇన్ కేస్ మీకు 10K లోపల ర్యాంక్ రాకుంటే. అండ్ మోర్ ఓవర్ మన ఈ జన్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గానే గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది 50% ఫీజు అయితే ఇంక్రీజ్ చేసినామని. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక అది సిబిఐటి కాలేజ్ గురించి. ఇక నెక్స్ట్ కాలేజ్ గురించి వెళ్ళిపోదాం. వీడియోస్లో ఓన్లీ పేమెంట్ ఫీజ్, అంటే ఫీ ఎంత అవుతుంది అని మాత్రమే చెప్పిన. కాలేజ్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. డొనేషన్ ఫీజ్, ఎట్లా అడ్మిషన్ తీసుకోవాలి, మనీ ఎంత అవుతుంది 4 ఇయర్స్ కలిపి, ఈ టాపిక్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ అయితే చేసిన. సో కాలేజెస్ ఎలా ఉంటాయి తెలుసుకోవాలంటే నా ఓల్డ్ వీడియోస్ అయితే ఉంటాయి, చూడండి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విఎన్ఆర్ విజేఐటి హైదరాబాద్. ఇక ట్యూషన్ ఫీ వచ్చేసి 1,35,000 పర్ ఇయర్ ఉన్నది. అండ్ అడ్మిషన్ కోసం కూడా మనం ఫీ కట్టాలి. ఆ ఫీ వచ్చేసి 15,000 అవుతున్నది. సో ఓవరాల్ 1,50,000 మనకు ఫస్ట్ ఇయర్లో అయితే అవుతుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు, మళ్ళీ హాస్టల్ సపరేట్. ఇక ప్రతి కాలేజ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేను, హాస్టల్ సపరేట్ ఉంటుంది. ఓన్లీ ట్యూషన్ ఫీజు చెప్పిన. అండ్ మనకు అడ్మిషన్ రావాలంటే డొనేషన్ ఫీ కూడా కట్టాలి. డొనేషన్ ఫీ 50,000 ప్లస్ ఉంటుంది ఈ విఎన్ఆర్ కాలేజ్లో. అంటే బ్రాంచెస్ బట్టి అయితే డొనేషన్ ఫీ అయితే ఉంటుంది. మీకు ఏఐఎంఎల్ సిఎస్సిలో కావాలంటే 50,000 అబోవ్ ఉంటుంది. సేమ్ అప్రాక్సిమేట్లీగా 12 to 15 lakhs అయితే అవుతాయి 4 ఇయర్స్కి. వీడియో మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోకండి, ఈ వీడియో మీకు చాలా యూజ్ అయ్యే టాపిక్. అసలు ఏంటంటే సీట్ వస్తే లాభం ఏంటి, ఎంసెట్లో ఎంత సీట్ రావాలి, అంటే సీట్ వస్తే సీట్ రాకపోవడానికి డిఫరెన్సెస్ ఏంది, మనీ ఎంత ఖర్చు అవుతాయి, ఇలాంటి టాపిక్ మీద ఒక వీడియో కావాలంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా చేస్తా. టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా మందికి ఇన్ఫర్మేషన్గా ఉంటుంది ఆ టాపిక్ అయితే. ఇక థర్డ్ కాలేజ్ వచ్చేసి గీతం యూనివర్సిటీ వైజాగ్లో ఉంది. అయితే గీతం అనేది చాలా రెప్యూటెడ్ కాలేజ్. సో ట్యూషన్ ఫీ అయితే చాలా హైగా ఉంటుంది. ఇక సిఎస్సి, ఏఎంఎల్ ఇలాంటి బ్రాంచెస్లో మీకు అడ్మిషన్, అంటే ట్యూషన్ ఫీ కట్టాలనుకుంటే 3,00,000 పర్ ఇయర్ అయితే ఉంటుంది. ఓన్లీ 1 ఇయర్కి 3,00,000 అయితే ఉంటుంది. నార్మల్ బ్రాంచెస్లో కట్టాలంటే 2.5 lakh పర్ ఇయర్ ఉంటుంది. సో గీతం అనేది చాలా పెద్ద కాలేజ్. సో అడ్మిషన్ ఫీ కూడా 20,000 ఉంటుంది. సో టోటల్లీ మీకు 3,50,000 ఈజీ అవుతాయి పర్ ఇయర్కి. మ్యాటర్ ఏంటంటే ఇక మొత్తం అడ్మిషన్ ఫీ అది ఇది కలిపి 3,50,000 అయితే అవుతుంది ఫస్ట్ ఇయర్కి. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే గీతంకి డొనేషన్ ఫీ అయితే అవసరం లేదు. సో మనకి ఏంటంటే ఎర్లీగా అప్లై చేసుకోవడం ముఖ్యం. సో వెంటనే గీతం కాలేజ్కి అయితే అప్లై చేసుకుంటే, అంటే మీరు 3,50,000 పర్ ఇయర్ కడతా అని అనుకుంటే గీతంకి అయితే అప్లై చేస్తే వాళ్ళు అడ్మిషన్ అయితే ఇస్తారు. డొనేషన్ ఫీ అస్సలు అవసరం లేదు. మ్యాటర్ ఏంటంటే 1 ఇయర్కి మినిమం 4 to 5 lakhs ఈజీగా ఖర్చు అవుతాయి. సో 16 to 20 lakhs 4 ఇయర్స్కి అవుతాయి. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ. విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, 2 ప్లేస్లలో ఒకటే ఉంది.
ఈ కేర్ యూనివర్సిటీ చాలా పెద్ద కాలేజ్. సో, ఇక్కడ డొనేషన్ ఫీస్ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఫీజ్ ఏందంటే పర్ ఇయర్, పర్ యానమ్ అయితే ఉండదు. పర్ సెమిస్టర్ అయితే ఉంటుంది. చాలా చాలా పెద్ద పెద్ద కాలేజ్‌లో పర్ సెమిస్టర్ అయితే ఉంటది ఫీజ్. ఇయర్ అయితే ఉండదు. మన తెలంగాణలో ఇయర్ అయితే చూస్తాం. ఎక్కడికైనా పర్ సెమిస్టర్ ఫీ అనేది ఉంటుంది. సో, ఈ కేఎల్ యూనివర్సిటీ విషయానికొస్తే మనకు విజయవాడలో అయితే 1,35,000 పర్ సెమిస్టర్ ఉంది. అంటే మనకి ఇయర్‌కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. సో, 1,35,000 ఫస్ట్ సెమిస్టర్‌లో కట్టాలి. 1,35,000 సెకండ్ సెమిస్టర్‌లో కట్టాలి. అడ్మిషన్ ఫీజు కూడా 15,000 అవుతుంది. సో, 1,60,000 పర్ ఫస్ట్ సెమిస్టర్ అవుతుంది మీకు. ఫస్ట్ సెమిస్టర్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ కాదు. ఇయర్‌కి 2 సెమిస్టర్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇక మన డొనేషన్ విషయానికొస్తే ఇది కూడా చాలా తక్కువ. డిమాండ్ అయితే తక్కువుంది. అంటే డొనేషన్ అయితే అడగరు. ఎప్పుడో రేర్ కేసెస్‌లో అంటే సీట్స్ చాలా తక్కువ ఉన్నప్పుడైతే అడుగుతారు. సో, మీరు కేఎల్‌లో చదవాలంటే వెంటనే అప్లై చేస్తే మీకు అడ్మిషన్ దొరుకుతుంది. ఇక నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్‌లో అయితే లొకేట్ అయి ఉన్నది. ఎస్ఆర్ యూనివర్సిటీ గురించి వస్తే ఏందంటే దీని పర్ సెమిస్టర్ ఫీజ్ కాదు ఇది. పర్ ఇయర్ ఫీజే. 1,50,000 అయితే ఉంది పర్ ఇయర్‌కి. అండ్ అడ్మిషన్ ఫీజ్ కూడా 15,000 ఉంది. సో, మీకు ఫస్ట్ ఇయర్‌కి 1,70,000 పర్ ఇయర్ అయితే అవుతుంది. సో, ఓవరాల్ 4 ఇయర్స్‌కి సేమ్ అదే అమౌంట్ అయితే అవుతది. మళ్ళా 12-15 లాక్స్ అయితే అవుతది. మన డొనేషన్ విషయానికొస్తే అవసరం లేదు. డొనేషన్ కూడా అడగరు. డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటే అయిపోతుంది. బట్ ఎర్లీగా తీసుకోవడం ముఖ్యం. సో, వెంటనే లేట్ చేయకుండా అడ్మిషన్ అయితే తీసుకోండి. మీకు నచ్చిన కాలేజ్‌లో. ఇవి పైన చెప్పిన 5 కాలేజెస్ అయితే బెస్ట్ కాలేజ్. అంటే అదర్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఏం కాలేజెస్ అంటే ఎంవీఎస్ఆర్, ఎంఎల్ఆర్ఐటీ, టీఆర్ఐటీ ఇలాంటి టాప్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇక వీటి డొనేషన్ ఫీ వచ్చి అప్రాక్సిమేట్‌గా 1,00,000-1,30,000 వరకు అయితే ఉంటుంది పర్ ఇయర్‌కి. అండ్ అడ్మిషన్ ఫీ కూడా 10,000-15,000 అయితే ఉంటది. సో, ఓవరాల్‌గా 1,50,000 పర్ ఇయర్‌కి అయితే ఖర్చు అవుతది. అండ్ డొనేషన్ విషయానికొస్తే అంత ఎక్కువ అడగరు. బట్ రేర్ బ్రాంచెస్ అంటే హైలీ రెప్యూటెడ్ బ్రాంచెస్ లైక్ సీఎస్ఈ, ఏఐఎంఎల్ ఇలాంటి బ్రాంచెస్‌కి అయితే డొనేషన్ ఫీజ్ కూడా కట్టాలి. అరౌండ్ 50,000 వరకు ఉంటుంది అది కూడా. ఇంకా ఇవి బెస్ట్ కాలేజెస్ మీరు అడ్మిషన్ అంటే డొనేషన్ ఫీజ్‌తో కట్టాలి అని అనుకుంటే. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎన్నో కొంచెమన్నా నచ్చుంటుంది. సో, మీరు వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ రిమెంబర్ పాయింట్స్ అయితే చెప్తా. మీకైతే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అనేది. సో, వీడియో స్కిప్ చేయకండి ఈ మూమెంట్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరు ఫీజ్ కట్టేటప్పుడు ఓన్లీ ఆఫ్‌లైన్ బ్యాంక్ అయితే చూజ్ చేయండి. అండ్ రిసిప్ట్స్ కూడా అడగండి వాళ్ళని. అండ్ మోరోవర్లీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయిందా లేదా అని క్లారిటీతో ఉండండి. కన్ఫర్మ్ అవుతది అంటేనే ఫీజ్ పే చేయండి. బట్ రిసిప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని కాలేజెస్‌ని అవాయిడ్ చేయండి. ఏందంటే ఏం ప్రూఫ్ లేకుండా హెవీ డొనేషన్ ఫీ అడుగుతారు కొన్ని కాలేజెస్ అయితే. సో, ఆ కాలేజెస్‌ని లైట్ తీసేసుకోండి. నేను చెప్పిన కాలేజెస్‌కి వెళ్ళండి. మెయిన్‌లీ చెప్పేదేంటంటే వాళ్ళని ఫాలో అవ్వండి. అంటే రిసిప్ట్స్‌తోని ఎప్పుడు సేఫ్ సైడ్‌లో ఉండండి. అడ్మిషన్ తీసుకున్న సైడ్‌లోనే ఉండండి. వాళ్ళని ఎక్కువ కాంటాక్ట్‌లో ఉండండి వాళ్ళతో. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అంటే బట్ నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏందంటే ఫీజెస్ అనేది నార్మల్‌గా ఇంతే ఉంటాయి. ఏ కాలేజ్‌లో జాయిన్ అయినా. సపోజ్ మీకు ర్యాంక్ వచ్చినా గానీ ఒక 10,000-15,000 తక్కువైతది అంతే. గవర్నమెంట్ కట్టుకుంటది. మిగతా ఫీజెస్ అన్నీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ర్యాంక్ రాని వాళ్ళకు మీకు సంబంధం ఏందంటే వాళ్ళకు మీకు ఒక 1,00,000 4 ఇయర్స్‌కి 1,00,000 మాత్రమే తక్కువుంటది. బీటెక్ ఏ కాలేజ్‌లో చదవాలన్నా సేమ్ ఫీజ్ అయితే ఉంటది. మినిమమ్ 12-15 లాక్స్ కంపల్సరీగా ఖర్చవుతాయి. ఫీజ్ ఇంత హై ఉందని చెప్పి ఏం డిప్రెస్ కాకండి. బట్ మనకు ఇప్పుడు క్వాలిఫై కాలేదు కాబట్టి మనం డొనేషన్ ఫీ అయితే కట్టాలి. సో, ఇది మాత్రం మ్యాండేటరీ. మనం ఏం చేయలేం దీనికి. బట్ వాళ్ళకు డొనేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు టాప్ కాలేజ్‌లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ లేదు. అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు. టాప్ కాలేజ్‌లో ఇప్పుడు ఈ కాలేజెస్‌లో వాళ్ళు అస్సలు జాయిన్ కాలేరు. ఇప్పుడు 30,000 ర్యాంక్ వచ్చినా ఈ కాలేజ్‌లో జాయిన్ కాలేరు వాళ్ళు. ఇప్పుడు గీతంలో వాళ్ళకి సీట్ ఇవ్వరు ఇంత ర్యాంక్ వచ్చినా. అట్లా. సో, డొనేషన్ ఫీ కట్టాల. వాళ్ళు 30,000 ర్యాంక్ వచ్చినా గీతంలో చదవాలనుకున్నారనుకో ఎవరన్నా, వాళ్ళు కూడా డొనేషన్ ఫీ కట్టాల్సొస్తుంది. డొనేషన్ ఫీ కడుతున్నామని ఏం అస్సలు డిప్రెస్ కాకండి. మినిమమ్ 12-15 లాక్స్ అందరికీ అవుతాయి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఆ 15 లాక్స్ కడుతున్నందుకు దానికి న్యాయం చేయండి. కాలేజెస్ గురించి అన్నిటి గురించి అయితే అయిపోయింది. ఇంకొక చిన్న మెసేజ్ చెప్తా ఆగండి. దానికి ముందు ఐయామ్ రియల్లీ వెరీ సారీ. దిస్ ఈస్ ఆర్యన్. నా గురించి నేను కొంచెం చెప్పుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఆర్యన్ తేజ. మీరు చూస్తున్నారు ద ఆర్యన్ లైఫ్. లో ఏంటంటే ఒక యూత్‌కి కావాల్సిన ప్రతి ఒక్క కంటెంట్ అయితే నేను పోస్ట్ చేస్తా. నేను ఎలా 1 బై 1 డెవలప్ అవుతున్నానో, నేను నా లైఫ్‌లో ఎలా గ్రో అవుతున్నానో ప్రతి ఒక్కటి మోటివేట్ చేయనీకైతే ట్రై చేస్తాను నా ఛానెల్‌లో. అండ్ మోటివేట్ చేయడం కాకుండానే ఇన్ఫర్మేషన్, టెక్, కెరియర్ అన్నిటి గురించి అయితే చెప్తా. మెయిన్‌లీ ఫిట్‌నెస్. ఆల్వేస్ నేను నేర్చుకోనికి ట్రై చేస్తా. నేను నేర్చుకుంటూ మీకు చెప్పనీకి ట్రై చేస్తా. సో, మీకు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్‌లీ మీరు అస్సలు రిగ్రెట్‌గా ఫీల్ కారు నా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఐయామ్ రియల్లీ సేయింగ్ దట్ రిమెంబర్ మై వర్డ్స్. చలో ఇక వీడియోని లాస్ట్‌గా చిన్న ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పేసి వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఎంసెట్‌లో ర్యాంక్ రాలేదు అంటే గేమ్ ఓవర్ అని కాదు. ఇంకా చాలా ఆల్టర్‌నేటివ్ పాత్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా. సో, నెవర్ బీ డిప్రెస్డ్. మీ మీద మీరు ఎప్పుడు నమ్మకం పెట్టుకోండి. చాలా ట్రై చేయండి. ఇన్ కేస్ మీరు ఇంత డొనేషన్ ఫీ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇంత డొనేషన్ ఫీ కడతాం అనే నమ్మకం లేకుండా నార్మల్ కాలేజ్‌లో జాయిన్ అవ్వి ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఏఐఎంఎల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ నేర్చుకోండి. చాలా కెరియర్‌కి ఉపయోగపడుతుంది. మీ స్కిల్స్ అనేది చాలా బెస్ట్ కాలేజెస్ కన్నా.
ఇక పైన ఇన్ఫర్మేషన్ జెన్యున్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. దిస్ ఇస్ ఆర్యన్ తేజ అండ్ యు ఆర్ వాచింగ్ ద ఆర్యన్ లైఫ్, మీ కెరియర్ ఫిట్ అండ్ మోటివేషన్ దోస్ని. థ్యాంక్ యూ. లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.